వెల్కమ్ టు థియేటా జూనియర్స్. మాస్టర్స్ ఎంతకాలం ఉన్నారు మీరు? అసలు చాలా డల్గా ఉన్నారు అసలు మీరు. అయ్యో వంగరం మాస్టర్ మీకేమైంది? సోనా మ్యామ్ ఏంటికి ఇంకా గునేష్ నువ్వు హెల్మెట్ చేసావు, నాకంతా డల్గా ఉంది. చూడు సెట్ కూడా అసలు కలర్ పోయింది. వెరీ బ్యాడ్. సోడా మాస్టర్ ఎందుకు అలా చేసావు గీంకార్? నాకు వాడే గుర్తుకొస్తున్నాడు. ఓకే మాస్టర్స్, మీ బాధ నాకు అర్థమైంది. అందుకే మీ అందరినీ సాటిస్ఫై చేయడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మన థియేటా జూనియర్స్లో వెరైటీ రౌండ్కి మళ్ళీ ఎంటర్ కాబోతున్నాడు మన గునేష్. సో లెట్స్ వెల్కమ్. హాయ్ అన్నయ్య. హాయ్ గునేష్, ఎలా ఉన్నావు? బాగున్నాను అన్నయ్య. అసలు నువ్వు ఎలిమినేషన్ అయిపోయావంటే ఇక్కడ ఎంతమంది బాధపడ్డారు తెలుసా అసలు. హాయ్ చెప్పు మాస్టర్స్కే. హాయ్ మాస్టర్. ఎలిమినేషన్ అయిపోయావు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ వచ్చావు. ఎలా ఉంది నీకు? చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య. అవునా? ఎలా ఫీల్ అవుతున్నారు ఇంట్లో వాళ్ళు? హ్యాపీగా ఉన్నారు అన్నయ్య. హ్యాపీగా ఉన్నారా? అసలు నిజంగా నిన్ను మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి ఎంతమంది ఇక్కడ ట్రై చేస్తారు తెలుసా? తెలీదా? మళ్ళీ నువ్వు వెళ్ళిపోయావు, చాలా మందిని ఇక్కడ నిరాశపరిచావు. హాయ్ మ్యామ్. చిన్ని నానా నువ్వు ఎలా ఉన్నావు? మిమ్మల్ని వదిలి వెళ్ళిన తర్వాత చాలా బాధపడ్డాను మ్యామ్. బట్ యువర్ బ్యాక్ కదా, యూ విల్ రాక్. ఐ నో దాట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే గునేష్, మరి ఏ పాటకి అయిపోతున్నావు డాన్స్ నువ్వు? ఒక పాత పాటని మరి చాలా ఛాలెంజింగ్ తీసుకోవాలి నువ్వు, ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యావు నువ్వు. ఓకేనా? చాలా బాగా చేయాలి. బాగా చేస్తాను అన్నయ్య. చేస్తావు కదా? ఓకే మరి లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. వడ్లు దంచవే నా గుండెలదరా. అరే గుణేశ, ఉరా గుణేశ, అరే గుణేశ,
ఉరా గుణేష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు బంగారం మాస్టర్ మీరేం చేస్తున్నారు అసలు? వాడంటే మీకు చాలా ఇష్టం కదా, కాంపిటీస్ మీరు జోబులో పెట్టేసుకున్నారంటే అసలు బొంగు జాండ్ ఉంటాడు ఆడ. ఏంటి ఇంకా నేను నీకు ఎలా కనపడుతున్నాను? ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు? నేను పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళ కనపడుతున్నానా? చూడు జోబులు కూడా లేవా? తేడా మాస్టర్ అసలు మీరు అందరూ ఉన్నారు కదా, వాడికి ఏమన్నా అయితే మీరే బాధ్యత, నాకు అసలు సంబంధం లేదు. వాడిని తిట్టలేదు, వాడిని మెచ్చుకోలేదు. నేను ఇక్కడ బెంచ్ కింద కూడా లేడు గింకార్. సానోవే మీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకున్నారు కదా. హలో ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నావు గింకార్? నేనా? అయినా నీ షోకి రావడం నేను పర్స్ కూడా పట్టుకొని రావాల్సిన అవసరం లేదు. నీ దగ్గర పర్స్ ఉంటుంది కదా, నువ్వే పెట్టుకొని ఉంటావు, నీకే అవసరం ఉంటుంది కదా. నాకు అసలు బయట వస్తుంది, వాళ్ళ ఇంట్లో నేను సమాధానం చెప్పలేదు ఎప్పుడో. అయినా నీకు నాటకాలు ఆడడం అలవాటే కదా గింకార్. ఏంటి ఇంకా నువ్వే కాదు మేము వెతుకుతాం గుణేష్ గారిని. తెలుసానా నువ్వు తేడా నువ్వు ఎత్తా ఎత్తుకుతాను గింకార్. అరే బంగారం నువ్వు ఎత్తుతా. అరే గుణేష్ ఎక్కడ నువ్వు అసలు? ఇటు కదా దారే